25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక ఏదైనా కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఎవరై ఉన్నాడినా నేను చెప్పిన వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన జీవము కలిగినటువంటి వాడు, ఆయన జీవాధిపతి, ఆయన పునరుద్ధానుడయ్యాడు. అది ఆయన చెప్పింది. పునరుద్ధానుడైన వాని సంగతి, ఈ సంగతి తెలుసుకోవాలి. ఇది తెలిసిన విషయము, ఇది తెలియబడింది కాదు, తెలిసిన విషయం. ఎథెన్స్ వారులారా అని సంబోధన చేసి, అంటే ఏథెన్స్ వారులారా అంటే నేను చెప్పిందంతా రావాలి. వారు జ్ఞానవంతులు, కొత్త సంగతి వినేవారు, తర్వాత అతి దేవతా భక్తి గలవారు, ఇవన్నీ వస్తాయి.